పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీరెడ్డి రచ్చ పీక్ స్టేజ్కి చేరుకుంది. ఝాన్సీరెడ్డి తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో దేవరుప్పులలో కాంగ్రెస్ శ్రేణులు సెల్ టవర్ ఎక్కి తమ నిరసనలు తెలిపారు. దేవరుప్పుల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కృష్ణమూర్తిని అకారణంగా పదవి నుంచి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన కాంగ్రెస్ శ్రేణులు నేడు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలపడం గమనించదగ్గ విషయం. దయాకర్ రావు కేసులకు కానీ బెదిరింపులకు కానీ ఎలాంటి లాలూచి పనులకు అలవాటు పడని కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం తీసుకోకుండా నిర్ణయం ఎట్లా జరిగిందనేది ఆశ్చర్యం జరుగుతుంది. మీకు నా అధ్యక్ష పదవి తీసేయడానికి బలమైన కారణాలు ఏందో నేను మరి ఎందుకు నా మీద యాక్షన్ తీసుకోవడానికి కానీ నేను ఎక్కడన్నా పార్టీకి అమ్ముడు పోయినా, ఎక్కడన్నా పార్టీకి ద్రోహం చేసినా, లేకపోతే 10 రూపాయలు ఎక్కడన్నా పార్టీలో కరప్షన్ చేసినా, ఎలాంటిది కూడా నా జీవిత చరిత్రలో కూడా అది అంచకు రానియడు కూడా. భవిష్యత్తులో కూడా నేను కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా అధ్యక్షుల వారికి చెప్తే నాకు ఎలాంటి సమాచారం లేదని జిల్లా అధ్యక్షుల వారు అన్నారు. నేను రేపు కూడా ఖచ్చితంగా పిసిసి మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడానికి నేను ఫోన్ చేసిన సందర్భంలో అన్నగారు ఢిల్లీలో ఉన్నానని తెలియడంతో రేపు కానీ ఎల్లుండి వస్తే ఖచ్చితంగా నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారితో పాటు నేను ధీటుగా ఖర్చు పెట్టుకొని కానీ వ్యవస్థ నడపడం కానీ జరిగింది. మరి అప్పుడు కానరాని నాయకులు, అప్పుడు ఖర్చు పెట్టలేని నాయకులు ఇప్పుడు అధికారం వచ్చినాక దోసుకోవడానికి పదవులు కావాలని చెప్పి నాయకురాలి చుట్టూ తిరుగుతూ నాయకురాలి విషయాన్ని నేను ప్రజలందరికీ కూడా ఏ రకంగా చెప్పాలనేది అర్థం కాకుంటుంది. నేను కొన్ని సందర్భాలల్లా కొన్ని విషయాలల్లా ప్రజలకు ఏం చెప్పినా భవిష్యత్తులో ఏం చెప్పబోతా అనేది కూడా నేను మరొక్కసారి కూడా ఈ నాయకురాలు గాంక పునరాలోచన చేసి ఈ వ్యవస్థ ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోకపోతే మిగతా అంశాలు ఏదున్నా కానీ నేను మరొక్కసారి అందరికి కూడా తెలియపరచడానికి ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఉన్నా.